వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో రీసెంట్‌గా మనకు పాలిసెట్ 2024 సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది. సో మీరందరూ మీ ర్యాంక్స్ అయితే చూసుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన ముందరున్న క్వెషన్ ఏమంటే, ఏ కాలేజ్‌లో జాయిన్ కావాలా? ఏ బ్రాంచ్ తీసుకోవాలా? అనేది మన ముందరున్న నెక్స్ట్ క్వెషన్. సో కాలేజ్‌కి సంబంధించి మీకు కన్క్లూజన్ ఇస్తాను ఈ వీడియోలో. సో ఇది ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే గనుక మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది. అంటే మీ లొకేషన్ బేస్ పైన నియర్ బైలో ఏ కాలేజెస్ బాగున్నాయనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే గనుక మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదు విశాఖపట్నమా లేకపోతే గుంటూరా మీకు సంబంధించిన లొకేషన్‌ని గనుక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే గనక సో ఆటోమేటిక్‌గా ఆ ఏరియాలో ఉండే కాలేజెస్ మంచి కాలేజెస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ విజిబిలిటీలోకి వస్తాయి. అర్థమైందా? తర్వాత మీకు సంబంధించిన ఫీజు ఫిల్టర్ చేసుకొని కూడా మీరు కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా రేటింగ్‌ని బేస్ చేసుకొని కూడా అంటే మంచి కాలేజ్ రేటింగ్ బేస్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మీరు అంటే మీ లొకేషన్‌ని బేస్ చేసుకొని, ఫీజ్‌ని బేస్ చేసుకొని, రేటింగ్ బేస్ చేసుకుంటే అంటే సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపకు సంబంధించిన పర్సన్ అనుకోండి. మీరు ఇక్కడ కడప పైన టిక్ కొట్టారు. అర్థమైందా? సేమ్ అదే విధంగా ఫీజ్ గినక మీకు లెస్ దాన్ 1,00,000 కావాలా అనేది చూసుకోండి. తర్వాత రేటింగ్ బేస్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇవి 3 ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు కొన్ని కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి కదా! కాలేజెస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్రోచర్ ఉంది కదా! ఈ బ్రోచర్ పైన ప్రెస్ చేయండి. సో దట్ ఈ బ్రోచర్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ట్ ఔట్ అయిన తర్వాత ఈ బ్రోచర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రోచర్‌ని ఓపెన్ చేసి థరోగా రీడ్ చేయండి ఒకసారి. దీంట్లో ఉన్న ఇమ్యూనిటీస్ అంటే ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అవన్నీ అయితే మనకి ఇచ్చింటారు కాబట్టి దాని బేస్ పైన మనం ఒక సెలక్షన్ అయితే గనుక చూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజ్‌ని అయితే చూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇన్ఫర్మేటివ్ మోటోలో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. డిప్లొమాకి సంబంధించి మీరు పాలిటెక్నిక్ కాలేజ్‌లో జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. తర్వాత మీకు గవర్నమెంట్ కాలేజ్ రాలేదనుకుంటే ఇంకా ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. అది కూడా నియర్ బై ఉండే లొకేషన్స్‌లోనే. అంటే మీరు ఎక్కడైతే ఉంటారో అదే ఏరియాలోనే పాలిటెక్నిక్ చేసేకే ట్రై చేయండి. అంతే తప్ప వెరీ లాంగ్ డిస్టెన్స్‌లో చేయదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను బీటెక్ సంబంధించిన అడ్మిషన్‌ల గురించి చెప్పేటప్పుడైతే గనుక మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి అంటాను. అది నియర్ బై ఉందా, దూరం ఉందా అవసరం లేదు. కానీ మీరు 10థ్ తర్వాత వచ్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అనేది వీడియో స్టూడెంట్ అయినా పర్లేదు, పేరెంట్ అయినా పర్లేదు ఒకసారి ఆలోచించండి. 10థ్ తర్వాత స్టూడెంట్ బయటకొచ్చాడంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా మినిమమ్ ఉంటాయి కాబట్టి, సో ఈ పిల్లోడు ఈ టైంలో పేరెంట్స్ దగ్గర ఉండడము, కొంచెం జాగ్రత్తగా మన కంట్రోల్‌లో ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 2008 నుంచి అంటే మోర్ థాన్ మనం 13, 14 ఇయర్స్ నుంచి అయితే కోచింగ్‌లో ఉన్నాం కాబట్టి డిప్లొమా బీటెక్ సంబంధించి. సో స్టూడెంట్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మన కంట్రోల్‌లో లేకపోతే, మన అండర్‌లో లేకపోతే కాబట్టి. సో నియర్ బైలో ఉండేటట్లనే ప్లాన్ చేసుకోండి. దాంట్లో దట్టు ఓన్లీ గవర్నమెంట్ కాలేజే ప్రిఫర్ చేయండి ఫస్ట్. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, చూజ్ చేసుకోవాలా అనేది. ఓకేనా? అంటే కాలేజ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలో అర్థమైంది కదా! ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ కాలేజ్. లేదు నాకు ప్రైవేట్ కాలేజ్ కావాలనుకుంటే ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఈ వెబ్‌సైట్ ఏదైతే చెప్పిందో దాని బేస్ పైన అయితే గనుక పోద్దండి. బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఆ కాలేజ్‌ని విజిట్ చేయండి. డౌట్ వస్తే బిఫోర్ దట్ అంటే విజిట్ చేసే ముందు కాలేజ్‌కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని కాలేజ్‌ని విజిట్ చేయండి. ఓకేనా? క్లియరా? సరే నెక్స్ట్ క్వెషన్ ఏమొస్తుంది మనకు? ఏ బ్రాంచ్‌ని చూజ్ చేసుకోవాలా? ఏ బ్రాంచ్‌ని చూజ్ చేసుకోవాలంటే మీకు ఏం ఐడియా ఉండాలా? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీకు తెలుసాలా? సో ఇక్కడ చూస్తే ఇంకా స్పెషలైజేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇలా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి మీకిక్కడ. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొన్ని కంబైన్డ్ కోర్సెస్ కూడా లాంచ్ చేయబడినాయి. అవి కూడా చూడండి ఒకసారి. అవి కూడా నేను షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్‌లో. మీరు గనుక ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనుంటే అప్డేట్స్ కూడా మీకు మిస్ కాకుండా వస్తాయి. ఓకే. ఇక్కడున్న బ్రాంచెస్‌ని చూజ్ చేసుకొని, ఈ బ్రాంచెస్‌ని చూసిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత మీ గోల్‌ని ఫిక్స్ చేసుకోండి. అంటే మీరు ఏమైదాం అనుకున్నారు? అంటే మీ టార్గెట్ గోల్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ కాకుండా మీది ఏది గోల్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ డిప్లొమాకొచ్చే ముందే మీరు చూజ్ చేసుకోండి. మీ మీ టార్గెట్ గోల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ సైడ్ పోవాలనుకుంటే మాత్రం డిప్లొమా చూజ్ చేసుకోవద్దండి. ఎందుకంటే కంప్లీట్‌గా అపోజిట్ అయితుంది కాబట్టి. మీరు మెడికల్ కాకుండా మీరు ఏదేద్దామన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా లేదా వేరే ఏది చేయాలనుకున్నా కూడా మీరు వేరే డౌటే వద్దు. కంపల్సరీగా మీరు డిప్లొమానే చేయండి. ఇంటర్మీడియేట్ అయితే పోదండి. కంపల్సరీగా డిప్లొమానే చేయండి. ఓకేనా? చాలా మంది అనుకుంటారు ఇంటర్మీడియేట్ చేస్తే మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ వస్తుందని. డిప్లొమా చేసినా కూడా మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ వస్తుంది. దట్ టూ ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే డిప్లొమా ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువుంటుంది. సో వాళ్ళకొచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, వాళ్ళకొచ్చే ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు బిలీవ్ కూడా చేయలేరు అంత డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా డిప్లొమానే చూజ్ చేసుకోండి. మోస్ట్ ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో అయితే గనుక ఇది చానా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అయితే డబ్బులు లేవో ఫైనాన్షియల్‌గా వీక్ ఉంటారో వాళ్ళు డిప్లొమా చేసేవాళ్ళనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. డిప్లొమా అనేది మోర్ పవర్‌ఫుల్ అయిపోయింది కాబట్టి దాన్ని బీటెక్‌తో కంపేర్ చేస్తే. కాబట్టి మీరు డిప్లొమానే చూడండి ఫస్ట్ ప్రయారిటీ కింద. ఓకేనా? దాంట్లో బ్రాంచ్ కావాలంటే మీ టార్గెట్ చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? కంప్యూటర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా?
సో అది ఒకసారి మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఆలోచించండి. అదే విధంగా మీ పేరెంట్‌తో డిస్కస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసేది పేరెంటే అయితే వీడియోని. సో మీ కొలీగ్స్‌ని కావచ్చు, లేదంటే ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్‌పర్ట్‌ని కావచ్చు ఒకసారి డిస్కస్ చేయండి. సో దట్ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఏది బెస్ట్ ఉంటుంది ఫర్దర్‌గా. అంటే ప్రెజెంట్ మీకు ఒకటి బాగా అనిపియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్తే మీరు ఫీల్ అయితారు. సో పాస్ట్‌ది చెప్తాను. గత ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇంకా 6 ఇయర్స్ బ్యాక్ చూస్తే కంప్యూటర్స్ పైన ఎక్కువ కమాండ్ ఉండే. అంటే సీఎస్‌సి చూస్తే హ్యూజ్ డిమాండ్ ఉంది అనుకునేవాళ్ళు. సో జాయిన్ అయిన తర్వాత ఒక 4, 5 ఇయర్స్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ దో మా జూనియర్స్ అయితే ఇంకా చాలా మంది అయితే సఫర్ అయితున్నారు. అలా కాకుండా ఒక 8 ఇయర్స్ ముందు చూసినారనుకోండి, 8 ఇయర్స్‌లో సివిల్ బ్రాంచ్ అంటేనే ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మరి ఒక 5 ఇయర్స్ తర్వాత చూస్తే అంటే పాస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ చూస్తే గనుక సివిల్‌కి ఏం డిమాండ్ లేదు. 8-10 ఇయర్స్ బ్యాక్. ఒక 5 ఇయర్స్ తర్వాత చూస్తే గనుక సివిల్‌కి టాప్ మోస్ట్ డిమాండ్ వచ్చేసింది. ఈవెన్ దో కాలేజ్‌లో ఎంతమంది ఉన్నారో సివిల్ స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టే పొజిషన్‌కి వచ్చేసారు ఆటోమేటిక్‌గా. సో మీరు అబ్జర్వ్ చేస్తే గనుక ఇవన్నీ ట్రెండ్స్ అప్ అండ్ డౌన్‌లో జరుగుతుంటాయి కాబట్టి, సో మీరు ఎక్స్‌పర్ట్‌ని ఒకసారి డిస్కస్ చేయండి. దానికి సంబంధించి ఫస్ట్ మీ టార్గెట్‌ని ఫిక్స్ చేసుకోండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఫిక్స్ చేసుకోండి. దానికి రిలేటెడ్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌తో డిస్కస్ చేయండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఏది చూస్ చేసుకోవాలనేది. చూస్ చేసుకున్న తర్వాత మీరు సబ్జెక్ట్‌ని చూస్ చేసుకోవడం కాదు. సబ్జెక్ట్ చూస్ చేసుకున్న తర్వాత చదవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ పేరెంట్స్ గాని, స్టూడెంట్స్ గాని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రీవియస్ అంటే మీరు గినక సీనియర్ అంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన 10థ్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ పోయుంటారు. కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ పోయుంటారు. మీరు ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ని చూస్తే గనుక వాడు ఖచ్చితంగా పాస్ అయిపోయుంటాడు. మంచి స్కోర్‌తో బయటికొచ్చింటాడు. అంటే నేనేం చెప్తాను 2023లో పాస్ అయిన వాళ్ళ గురించి చెప్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే. అదే డిప్లొమా స్టూడెంట్‌ని చూస్తే వానికి మార్కులు తక్కువ వచ్చిండొచ్చు. ఇంగా వన్ టైమ్ బ్యాక్ లేకపోతే ఫెయిల్ అయ్యుండొచ్చు. ఇంగా వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మాక్సిమం సబ్జెక్ట్‌లు కూడా ఫెయిల్ అయ్యుండొచ్చు. అర్థమైందా? సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు డిప్లొమాలో కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయంటే గనక అక్కడ సరిగ్గా చెప్పరా అని కాదు. అక్కడ సరిగ్గా చెప్తారు. స్టూడెంట్‌కి అర్థమయ్యే దాని కోసం కొంచెం ఎందుకంటే 10థ్ తర్వాత 10థ్‌లో కొంచెం మనకి మెచ్యూరిటీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు కొంచెం మినిమమ్ ఉంటుంది కదా! సో ఇంటర్మీడియేట్‌తో కంపేర్ చేస్తే. కాబట్టి వాళ్ళకి అక్కడ మ్యాచ్ కాకపోయిండొచ్చు. మీరు కరెక్ట్‌గా సంబంధించిన ఒక కోచింగ్ సెంటర్ గాని, గైడెన్స్‌ని గాని ఒక సపోర్ట్ పెట్టుకుంటే గనుక అంటే మీతో తోడు సపోర్ట్‌గా తీసుకుంటే గనుక మీరు వండర్స్‌ని క్రియేట్ చేయొచ్చు వన్స్ డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత. డామ్ ష్యూర్‌గా వండర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్‌గా, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో, ఫుల్ నమ్మకంతో మీరైతే గనుక డిప్లొమా జాయిన్ అయిపోండి. వేరే సెకండ్ ఒపీనియన్ మాత్రం పెట్టుకోవద్దండి. ఓకేనా? సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. కానీ దాన్ని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. డిప్లొమా అనేది మోస్ట్ యూజ్‌ఫుల్ అండ్ పవర్‌ఫుల్ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో. ఓకేనా? బీటెక్ కంటే కూడా డిప్లొమా అనేది మోర్ పవర్‌ఫుల్ అయిపోతుంది ఫ్యూచర్‌లో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోండి. బ్రాంచ్‌ని కూడా చూజ్ చేసుకోండి. కౌన్సెలింగ్ జరుగుతాయి. ఈ కౌన్సెలింగ్ ఎలా జరుగుతాయి? మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా? మన డెసిషన్ ఎలా తీసుకోవాలా? సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ అప్డేట్స్ కూడా మీకు అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి మన ద్వారా షేర్ చేయబడతాయి కాబట్టి మీరు మిస్ చేయకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మంచి అడ్వైజర్‌తో అడ్వైస్ తీసుకొని మీ కెరియర్‌ని స్టార్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.